అందరికీ శుభోదయం అండి. 10వ తారీఖు జనవరి 2026. మరొకసారి ప్రతి ఒక్కళ్ళకి ఇంగ్లీష్ సంవత్సరాది ప్రకారము హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎలాగో ఉగాదికి మనం మళ్ళీ కొత్త సంవత్సరానికి మనము శుభాకాంక్షలు తెలుపుకుంటాము. ఇదివరకు వీడియోలు ప్రక్రియ ఆధారంగా ఉమెన్స్ WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి నేను వీడియోలు అప్లోడ్ చేశాను. మరొకసారి వీడియోలు అప్లోడ్ చేస్తానని చెప్పాను. అయితే టీమ్ వైజ్ ప్లేయర్స్ని చెప్దాం అనుకున్నాను, కానీ తర్వాత ఎలాగో మ్యాచ్ టు మ్యాచ్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి అవసరం లేదు అని అనిపించి నిన్న మరి 9వ తారీఖు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ ఉమెన్స్ మ్యాచ్ డాక్టర్ దేవై పాటిల్ నవీ ముంబైలో మొదటి మ్యాచ్ జరిగింది. మొత్తం 22 మ్యాచ్లు ఉండబోతున్నాయి. 22వ మ్యాచ్ మరి ఫైనల్స్ అవన్నీ కూడా టు బి డిసైడెడ్. 21వ మ్యాచ్ కూడా టు బి డిసైడెడ్. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అసలు ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు ఉంటే 2 మ్యాచ్ల వివరాలు, ఒకటే మ్యాచ్ ఉంటే ఒక మ్యాచ్ వివరాలు మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోను మాత్రం మీరు వీక్షిస్తూ ఉండండి. ఏ రోజు ఏ మ్యాచ్ ఉంది అనేది విషయం మీకు తెలుస్తుంది. నిన్నటి మ్యాచ్ మరి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ విమెన్స్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ వర్సెస్ మందన మధ్యలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే టాస్ గెలిచి ఆర్సీబీ విమెన్స్ బౌలింగ్ ఎంచుకుందండి. అయితే వీళ్ళు 154 రన్లకి కట్టడి చేశారు. ముంబై ఇండియన్స్ని 6 వికెట్లు మాత్రం తీయగలిగారు. అయితే దాన్ని చేస్ చేస్తూ ఆర్సీబీ గెలిచిందండి. ఈ మ్యాచ్ 157 రన్లు సాధించి 7 వికెట్లు వాళ్ళు కోల్పోయారు 20 ఓవర్లలో. ఇది ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషను. నిన్న జరిగిన మ్యాచ్లో శుభారంభం జరిగింది. చూద్దాం ఎంతమంది ప్లేయర్లు దీని నుంచి బయటకు వస్తారు. మున్ముందు ఇండియన్ టీం ఎలా ఉండబోతోంది మనం కూడా మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ నేను ఒక విశేషమైన కామెంట్ ఏం చేస్తున్నాను అంటే, సగం మ్యాచ్లు డివై పాటిల్ నవీ ముంబై గ్రౌండ్లో, సగం మ్యాచ్లు మరి BCA బరోడా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లోపల వదోదరాలో మిగతా మ్యాచ్లు వీళ్ళు ఆడుతున్నారు. 2 పిచ్చులు కూడా 2 వెన్యూస్ ఉండడం వల్ల ఓవర్ ప్లేడ్ పిక్చర్స్గా నేను విశ్లేషిస్తాను. ఎందుకంటే ఫ్రెష్ పిచ్ అయితే మనం చేసే ప్రణాళికలు, మనం చేసే అనాలిసిస్, మనం చేసే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా టీమ్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. పిచ్ ఓవర్ ప్లేడ్ అవడం వల్ల కొన్నిసార్లు ఇటు బౌలింగ్ ఎంచుకున్నా బ్యాటింగ్ ఎంచుకున్నా మన ప్రణాళికలు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఎంతమంది స్పిన్నర్లు ఆడాలి, ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఆడాలి, బ్యాటింగ్ ఏ ఆర్డర్లో ఉండాలి, హిట్టర్స్ని ముందు పైకి పంపాలా లేదా నిలకడగా ఆడేవాళ్ళని ముందు సిస్టమేటిక్గా పంపాలా అనేది ఏంటంటే పిచ్ యొక్క బిహేవియర్ అన్సర్టనిటీ ఉంటుంది. కాబట్టి ఓవర్ ప్లేడ్ పిచ్ కాబట్టి 2 పిచ్చులు బహుశా డాక్టర్ డివై పాటిల్ వాళ్ళు వాడుతుండవచ్చు. అలాగే BCA వదోదరా క్రికెట్ అసోసియేషన్ చేయడం వాళ్ళు కూడా వదోదరాలో అదే పిచ్ మీద మళ్ళీ మ్యాచ్లు ఆడుతున్నారు. కాబట్టి పిచ్ యొక్క బిహేవియర్ మాత్రము ఎక్స్పెక్టెడ్ విధంగా ఉండదు అని మాత్రము చెప్పక తప్పదు. రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడేవాళ్ళు కానీ బౌలింగ్ వేసేవాళ్ళు కానీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఎన్ని స్కోర్లు సాధిస్తే బ్యాటింగ్ ఆడేవాళ్ళు అవతల టీంని కట్టడి చేయొచ్చు. అలాగే బౌలింగ్ ముందు కనుక ఎన్నుకుంటే ఎన్ని రన్స్లో వాళ్ళని మనం కట్టడి చేయొచ్చు అనే ప్లానింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అయితే ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని నమ్మకం మాత్రం లేదు. వెల్కమ్ టు మై ఛానల్ అండి, హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు మొదలైనప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తానని చెప్పాను. అయితే టీమ్ వైజ్ నేను క్యాప్టెన్స్ గురించి వీడియో అప్లోడ్ చేసినట్టున్నాను బహుశా. అయితే ప్లేయర్స్ కూడా చదువుతానని చెప్పా, కానీ ఆ తర్వాత అనిపించింది ఇటు ఫారెన్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఏ మ్యాచ్కి ఆ మ్యాచ్ మనం మాట్లాడుకుంటే మంచిది అనే ఒక విధంగా నేను నిన్న మ్యాచ్ వీక్షించాను. దాని ప్రకారం ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రము
కమింగ్ మ్యాచెస్ ఏమున్నాయి, ఇంకా ఇవాళ మ్యాచ్లు ఏమిటి, రేపు జరగబోయే మ్యాచ్ ఏమిటి, ఏ డేట్లో ఏ మ్యాచ్ ఉంది, ఏ వెన్యూలో ఆడుతున్నారు, టైమింగ్స్ ఏమిటి అనే వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి దీన్ని రెడీ రెకనర్ లాగా వాడుకుంటే మాత్రము ఏ రోజుకి ఆ రోజు విమెన్స్ క్రికెట్ వీక్షించే ఔత్సాహకులకి మంచి ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నానని నేను భావిస్తున్నానండి. అయితే నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మరి డైవా పాటిల్లో ఆర్సీబీ గెలిచింది. మరి ఇవాళ మ్యాచ్ చూద్దాము. ఇవాళ మ్యాచ్ వచ్చే రెండవ మ్యాచ్ ఇది వచ్చేటప్పటికి గుజరాత్ జైంట్స్ వర్సెస్ మరి ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఇవాళ ఉందండి. డివై పాటిల్కి 300 అది యూపీ వారియర్స్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్యలో 3 గంటల 30 నిమిషాలకి డాక్టర్ డివై పాటిల్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ 20 ఓవర్ల మ్యాచ్. మరి రెండవ మ్యాచ్ వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ 7:30కి సేమ్ వెన్యూలో ఉండబోతోంది. అదే చెప్తున్నాను, ఓవర్ ప్లేడ్ గ్రౌండ్ అండి ఇది. అదే పిచ్ మీద ఆడతారని నమ్మకం లేదు. నిన్న ఆడిన పిచ్ కదా, పక్కన పిచ్ మీద ఆడతారు. అలాగే మళ్ళీ ఇవాళ ఆడాక మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక పిచ్ మీద షిఫ్ట్ చేసి, కానీ మొత్తానికి 2 పిచ్లే ఉంటాయి. మరి 3 పిచ్చులు ఉంటే ఇటు అటు షిఫ్ట్ చేస్తూ ఉంటారు మ్యాచెస్ని. అది మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనా కానీ గుజరాత్ జైంట్స్ వర్సెస్ మరి యూపీ వారియర్స్ మ్యాచ్ అయ్యాక మళ్ళీ ఇంకొక ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ ఉండబోతోంది. అది 3వ మ్యాచ్. 4వ మ్యాచ్ వచ్చేటప్పటికి 11వ తారీఖు జనవరి 2026. అది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ డివై పాటిల్ 7:30కి. అలాగే 12వ మ్యాచ్ వచ్చేటప్పటికి 5వ మ్యాచ్ 12వ తారీఖు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినది 3వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్. 4వ మ్యాచ్ వచ్చేటప్పటికి 11వ తారీఖు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ డివై పాటిల్ 7:30కి మ్యాచ్. మరొక 5వ మ్యాచ్ వచ్చేటప్పటికి 12వ తారీఖు జనవరి 26 ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి సేమ్ వెన్యూ. మరి 13వ తారీఖు వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ వర్సెస్, అంటే ఇది 6వ మ్యాచ్ అనమాట. 6వ మ్యాచ్ వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ డాక్టర్ డివై పాటిల్ 7:30కి. మళ్ళీ 7వ మ్యాచ్ వచ్చేటప్పటికి 14వ తారీఖు. ఈ మ్యాచ్ ఏమిటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి డాక్టర్ డివై పాటిల్. అలాగే మళ్ళీ 8వ మ్యాచ్ వచ్చేటప్పటికి 15వ తారీఖు జనవరి 26 ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి. ఇది అలాగే 8వ మ్యాచ్ వచ్చేటప్పటికి 15వ తారీఖు అండి ఈ మ్యాచ్. 15వ తారీఖు వచ్చేటప్పటికి 15 జనవరి 26 ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి. దయచేసి వినండి. 14వ తారీఖు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి. 15వ తారీఖు వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్, కన్ఫ్యూజ్ కావద్దు, 7:30కి మ్యాచ్. అలాగే 9వ మ్యాచ్ వచ్చేటప్పటికి 16వ తారీఖు జనవరి నెల గుజరాత్ జైంట్స్ వర్సెస్ ఆర్సీబీ 7:30కు సేమ్ వెన్యూ. అలాగే 10వ మ్యాచ్ ఇప్పుడు చూడండి, ఇది 17వ తారీఖు. ఇప్పుడు 16వ తారీఖు మ్యాచ్ చెప్పినట్టున్నాను, గుజరాత్ జైంట్స్ వర్సెస్ ఆర్సీబీ 7:30. 10వ మ్యాచ్ వచ్చేటప్పటికి 17వ తారీఖు జనవరి నెల 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 3:30కి. అది మీరు గమనించాల్సింది. 2 మ్యాచ్లు ఉంటాయి. 16వ తారీఖు ఒకటే మ్యాచ్, కానీ 17వ తారీఖు వచ్చేటప్పటికి 2 మ్యాచ్లు ఉన్నాయి. 17వ తారీఖు మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 3:30కి. అదే 17వ తారీఖు ఈ 11వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ. ఫ్యాన్స్ ఉంటే గమనించండి, 7:30కి ఈ మ్యాచ్. ఇది సేమ్ గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏమిటంటే 11 మ్యాచ్ల తర్వాత వెన్యూ మారిందనమాట. వదోదరాకి షిఫ్ట్ చేస్తున్నారు. అందుకనే ఒకరోజు దీనికి గ్యాప్ వచ్చింది, షిఫ్ట్ అవ్వాలి కాబట్టి. ఇక 17వ తారీఖు తర్వాత 19వ తారీఖు 12వ మ్యాచ్. 19వ తారీఖు 12వ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ 7:30కి బరోడా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఉండబోతోంది. ఈ మ్యాచ్ 7:30కి అండి. అలాగే ఇప్పుడు 20వ తారీఖు వచ్చేటప్పటికి ఇది 13వ మ్యాచ్. 20వ తారీఖు 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 7:30కి వదోదర బీసీఏ స్టేడియము. అలాగే 14వ తారీఖు వచ్చేటప్పటికి 14వ మ్యాచ్ 22వ తారీఖు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 7:30 బీసీఏ చెప్పాను. 14వ మ్యాచ్
14వ మ్యాచ్ 22వ తారీఖు జనవరి నెల 26 గుజరాత్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30 BCA స్టేడియం 7:30కి మ్యాచ్. అలాగే 15వ మ్యాచ్ వచ్చేటప్పటికి 24 ఒక రోజు గ్యాప్ ఇచ్చారండి. 24 జనవరి 26 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ BCA స్టేడియం 7:30కి మ్యాచ్. ఇప్పుడు మనం ఒక పేజీ తిప్పుదాము, ఆ పేజీలో ఏమున్నాయో చూద్దాము. ఇంతవరకు నేను చెప్పిన విషయాలు మాత్రం 15 మ్యాచ్ల వరకు చెప్పాను. ఇప్పుడు 16వ మ్యాచ్ 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ రోజు మంచి యాక్టివిటీ అని చెప్పాలి. ఆ సెలవుని వినియోగించుకొని దయచేసి మ్యాచ్ వీక్షించండి. 26వ తారీఖు 16వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మంచి టీములు తలబడుతున్నాయి. 7:30కి BCA వదోదర. అలాగే 17వ మ్యాచ్ 27వ తారీఖు జనవరి 26 గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ 7:30కి వదోదర. 29వ తారీఖు 18వ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి వదోదర. 19వ మ్యాచ్ 30వ తారీఖు జనవరి నెల గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్ 7:30కి అండి మ్యాచ్ వీక్షించండి. అలాగే 21వ మ్యాచ్ 3వ తారీఖు జనవరి 30వ తారీఖు మ్యాచ్ గురించి చెప్పాను కదా, గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 7:30కి. అలాగే 1 ఫిబ్రవరి ఈ మిస్ చేస్తున్నట్టున్నాను. 1 ఫిబ్రవరికి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్. ఇది 20వ మ్యాచ్ అన్నమాట. 20వ మ్యాచ్ 1 ఫిబ్రవరి 26 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ 7:30కి. 21వ మ్యాచ్ 3వ తారీఖు ఫిబ్రవరి నెల టు బి డిసైడెడ్. ఆబ్వియస్లీ అంతే కదా, పైన మ్యాచ్ల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు రోజు ముందుకు వెళ్తారు. అలాగే 22వ మ్యాచ్ ఫైనల్స్ అనమాట, 5వ తారీఖు ఫిబ్రవరి నెల టు బి డిసైడెడ్ అనమాట. ఈ మ్యాచ్లన్నీ కూడా ఈ విధంగా ప్లాన్ చేశారు. 22 మ్యాచ్లు. ఫైనల్స్ విల్ బి ఆన్ 5th ఫిబ్రవరి 2026 టు బి డిసైడెడ్ అనమాట. 21 మ్యాచ్ 22వ మ్యాచ్ 2 టు బి డిసైడెడ్, 2 కూడా 7:30కే అని చెప్పక తెప్పదు. ఒక స్పెషల్ కామెంట్ ఏమిటి అంటే, మీరు గమనించినట్టయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోపల బౌలర్స్ అంతగా రాణించట్లేదేమో. ఓకే, 6 వికెట్లు 7 వికెట్లు పడగొడుతున్నారు. 20 ఓవర్లలో వాళ్ళు రన్లు కొట్టే ప్రక్రియలో వికెట్లు కోల్పోవచ్చు, కానీ బ్యాటింగ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఫిట్గా ఉండి బ్యాటింగ్ మాత్రం చక్కగా ఆడుతున్నారు. ఓకే, శృతి మందాన ఫస్ట్ మ్యాచ్ 18 రన్లు కొట్టి ఫెయిల్ ఉంది, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బ్యాటింగ్ మాత్రం కాన్ఫిడెంట్గా ఆడగలుగుతున్నారండి. కానీ బౌలింగ్ వచ్చేటప్పటికి అంత ఇంపాక్ట్ అంత ఎఫెక్టివ్గా లేదేమో అనిపిస్తోంది. మనం బౌలర్స్ కూడా ట్రైన్ చేయాలి. మంచి ఫాస్ట్ బౌలర్స్ రావాలి. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి. దానికి తగిన ఎక్సర్సైజులు వాళ్ళు చేయాలి. అయితే ఆఫ్ ద పిచ్ బాల్ ఎంత క్విక్గా వస్తుంది. ఒక బ్యాట్స్మెన్ బ్యాట్స్వుమెన్ బ్యాక్ ఫుట్ వెళ్ళి బాల్ని పుల్ చేస్తున్నాడు, ముందుకొచ్చి లాఫ్టెడ్ షాట్స్ కొడుతున్నాడు, కూర్చుని స్వీప్ చేయగలుగుతున్నాడు, బ్యాక్ ఫుట్ వెళ్ళి బాల్ని ఇటు ఫైన్ లెగ్ వైపు కానీ ఇటు థర్డ్ మ్యాన్ వైపు కానీ ఆడుతున్నాడు అంటే వీ హ్యావ్ టు థింక్ దట్ సఫిషియంట్ టైం దొరుకుతుందన్నమాట బ్యాట్స్వుమెన్కి. ఈ బౌలింగ్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ లేదనమాట. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే గమనించాలి. కోచెస్ బౌలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్లేయర్స్ అన్ని టీంలోకి తీసుకోవాలి. ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ స్పెషలైజ్డ్ ఫాస్ట్ బౌలర్స్, స్పెషలైజ్డ్ స్పిన్నర్స్ ఉంటే మాత్రము ఉమెన్స్ భారతీయ జట్టు ఏమాత్రం తీసిపోకుండా ప్రపంచ ఛాంపియన్స్గా ఎప్పటికీ నిలుస్తారని నేను పర్సనల్గా నమ్ముతున్నాను. ఎందుకంటే బౌలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ లేదు. అందరూ బ్యాట్స్మెన్స్ చక్కగా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. బ్యాక్ ఫుట్ డ్రైవ్స్ కానీ, పంచెస్ కానీ, డ్రైవ్స్ కానీ, లాఫ్ట్ షాట్స్ కానీ, స్వీప్స్ కానీ, స్టేర్ చేయడం కానీ, బాల్ని థర్డ్ మ్యాన్ వైపు అవలీలగా ఆడడం కానీ, ఇవన్నీ కూడా బ్యాటింగ్ మాత్రము మాట్లాడుకోకర్లేదు. కరెక్ట్గా యాజ్ పర్ ద రూల్స్ బేసిక్స్ బాగా ఫాలో అయ్యారు. అయితే బౌలింగ్ విషయంలో మాత్రము కొంచెం మంచి ఫాస్ట్ బౌలర్స్ని, హైట్ పర్సనాలిటీ ఉన్న హర్యానా, పంజాబ్ ఆ ఏరియా నుంచి మంచి బౌలర్స్ని సెలెక్ట్ చేసి ఒక ఫాస్ట్ బౌలింగ్ని ఒక 4-5 బౌలర్ని కనుక మనం తయారు చేస్తే ఈ IPL
లోంచి WPL నుంచి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుంచి డెఫినెట్గా ఇండియన్ టీం భవిష్యత్తు బాగుంది ఉమెన్స్ టీం అని చెప్పక తప్పదు. నేను గమనించింది మాత్రము అందరూ కూడా బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు. ఉన్నవాళ్ళు మరి ఏజ్ గ్రూప్ ఎంత ఉందో మనకి తెలుసు. ఒకసారి 29 దాటారు అంటే మన ఉమెన్స్ టీం పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎంతవరకు ఉందనేది కూడా టెస్ట్లు చేయాలి. మెన్స్ టీంలో మాత్రము మనం చూస్తున్నాము సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా సైడ్ ట్రాక్ చేస్తున్నారో మెన్స్ టీం ప్లేయర్స్ని. ఆ దుస్థితి మరి ఉమెన్స్ టీంకి రాకూడదు. యాంపుల్ ఆఫ్ ప్లేయర్స్ మెన్స్ టీంలో అవైలబిలిటీ ఉంది కాబట్టి, అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆ మార్పులు చేయవచ్చు. కానీ ఉమెన్స్ టీంలో ఉన్నవాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒకసారి. ఉన్నవాళ్ళు చక్కగా ఆడుతున్నారు, ప్రపంచ కప్ని గెలిచి మనకి పెట్టారు. అయితే ముందు ప్లేయర్స్ ఏ విధంగా రాబోతున్నారు, ఫిట్నెస్ లెవెల్ చూసినట్టయితే మనం న్యూజిలాండ్ ప్లేయర్లను చూసాము, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని చూసాము, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ని చూసాము. వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ ముందు ఇండియన్ ప్లేయర్స్ కొంచెం ఇంకా స్ట్రగుల్ చేయాలేమో ఫిట్నెస్ విషయంలో అని మాత్రం నాకు పర్సనల్ కామెంట్ చేస్తున్నాను. దయచేసి నన్ను తప్పుగా భావించవద్దు. ఉమెన్స్ క్రికెట్ బాగుపడాలనే విషయంలోనే నేను ఈ కామెంట్ చేస్తున్నాను. ఏది ఏమైనా బ్యాటింగ్ మాత్రము చక్కగా ఆడుతున్నారు ఇండివిజువల్ టీమ్స్. ఇటు యూపీ వారియర్స్ కానీ, ఇటు యూపీ వారియర్స్ ఇంకా మ్యాచ్ చూడలేదు, వాళ్ళు చూస్తాను. అయితే ముంబై ఇండియన్స్ కానీ, ఆర్సీబీ కానీ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చక్కగా ఆడుతున్నారండి. అయితే బౌలింగ్ మీద మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తే మంచిది. ఇది ఈ వీడియో యొక్క పర్పస్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. తెలుగులో చెప్తానని చెప్పాను. వీడియోస్ తెలుగులోనే అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన విషయం పైన నాకు మెయిల్ ఇవ్వండి. తప్పకుండా దాని గురించి మాట్లాడుకుందాం. మరోసారి అందరికీ శుభోదయం చెప్తూ మరొక వీడియోతో ముందుకు వస్తాను. నా వీడియోని వాడుకోండి, డేట్ ప్రకారం మ్యాచ్లు వీక్షించండి. లెట్ us సపోర్ట్ ఉమెన్స్ టీమ్ which has made us very proud by winning the World Cup. Though they are playing differently with different teams, the purpose is that they have to play for the country. Thank you so much.